మనమందరం మన చేత బైబిల్ పట్టుకుందాం, దేవుని స్తుతిద్దాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. వాళ్ళు మెచ్చు నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి శిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే. కలువారి శిలువ మా రక్షక, మా విమోచక, మా అనుదిన ఆహారమా, మా ఎత్తైన కోట, తీరము దాటినవాడా, నజరేయుడా, దావీదు కుమారుడా, యూదా గోత్రపు సింహమా, రానైనటువంటి కొదమా సింహమా, నీ పాదములకు వందనాలు చెల్లిస్తుంటున్నా. మా జీవితాల్లో మీరు చేసిన గొప్ప కార్యం బట్టి స్తోత్రాలు. ఈ దినం మేమందరం సజీవంగా ఉన్నామంటే కేవలము మీ కృపని మేము నమ్ముచున్నాం. వాక్య భాగముతో నాతో మాతో మీరు మాట్లాడి మా జీవితాల ద్వారా మహిమ పొందుతారు నమ్ముతూ యేసయ్య నామములో ఘనపరుస్తున్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియులారా, మీరందరూ చాలా బాగున్నారు అని నేను నమ్ముచున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము, 19వ వచనము, 19వ వచనము 2వ భాగం. 18 చదవండి, 19వ వచనం 2వ భాగం వరకు మాత్రమే చదవండి. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నా లోపల సొమ్మసిల్లుచు ఉన్నది. నేను దేని చేత దుఃఖోపశాంతిని నొందుదును. యెహోవా సియోనులో లేకపోయేనా, ఆమె రాజు ఆమెలో లేకపోయేనా అని బహు దూరదేశం నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. చాలు ప్రియులారా, రాసిన వారు దైవజనుడు, గొప్ప సేవకుడు ఇర్మీయా. ఈ ఇర్మీయా పెద్ద ప్రవక్తలలో ఒకరు. అనగా ఇర్మీయా, యెషయా, వీరు గొప్ప ప్రవక్తలు. వారిలో వీరు ఒకరు. ఇర్మీయా అనగా యెహోవా స్థాపించును. ఇర్మీయాలు దాదాపు 9 మంది ఉన్నారు దేవుని బిడ్డలారా. ఈ ఇర్మీయా చాలా గొప్ప వ్యక్తి. చిన్న వయసులోనే దేవునికి త్యాగమైనటువంటి వ్యక్తి, మంచి ప్రవక్త, ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడు. ఇశ్రాయేలు ప్రజలు చెరకు ఎల్లక మునుపు బోధించిన బోధలు, ఇటువంటి బోధలు చెబుతున్నప్పుడు ఈయన ఎక్కువగా ప్రార్థన చేసేవాడు. ఈయన చేసిన ప్రార్థనలు మనందరికీ ఎంతగానో మాదిరిగా చూస్తాయి. అందువలన ఈయన పేరు విలపించే ప్రవక్త, దుఃఖించే ప్రవక్త. ఈయన మీద అందరూ కూడా ప్రజలు ఈయన చెప్పిన మాటలు వారు వారే నిరాకరించారు. వారి ఊరి పేరేంటనగా మొదటి అధ్యాయం 1వ వచనం ఉంది. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురం ఉన్నాడు ఈయన. వీరి నాయన పేరు హిల్కియా. వీరు యాజకుల కుటుంబంలో ఉన్నారు అని చరిత్ర చెబుతూ ఉంది. ఏదిట్లయినా
ఈయన భారము కలిగినటువంటి వ్యక్తి, చాలా భారము కలిగినటువంటి వ్యక్తి. అయితే ఈ వ్యక్తి ఉన్నట్టుగా చెప్పేవాడు, అంతే ఉన్నట్టుగా చెప్పాడు. ఈయనకు రాజు ఏం చేశాడు తెలుసా? కాళ్ళకు బొండములు ఇచ్చాడు. 2 కాళ్ళను ఒక విధమైనటువంటి, అది ఒక బాక్స్ టైప్ ఉంటుంది, టైట్ చేస్తారు దాన్ని. అంటే నడవాలంటే చేత కాదు, ఉండాలంటే చేత కాదు. చాలా పర్యాలు ఈయన చెరకు వెళ్ళాడు, చెరసాలకు వెళ్ళాడు, జైలుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఈ చిన్న పిల్లవాడు అసలు ఈయన ఎన్నుకున్నప్పుడు, నీవు బాలుడు అని భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. చిన్న బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు ఇతన్ని ఎన్నుకున్నాడు, గొప్పవాడుగా పరిగణింపబడ్డాడు. ఈయన అంటున్నాడు, ఈయన ఆందోళన, ఈయన ఆక్రందన, ఈయన బాధ. ఈ దినాలలో దేశమంతా కూడా యేసు ప్రభు వారి యొక్క మరణ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ 40 దినములు మందిరాలు తెరిచి యేసయ్య చేసినటువంటి త్యాగాన్ని గురించి వారు బోధిస్తున్నారు. ఇక్కడ యేసుప్రభు వారి యొక్క గుణ లక్షణాలు ఈయనలో కనపడుచున్న ఈ వాక్యము ద్వారా చూడండి. అనగా చదవబడినటువంటి 8వ అధ్యాయము 18వ వచనంలో, నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును. యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటల్లాగానే కనపడుచు ఉన్నాయి. దేవుని పిల్లలు దేవునికి దూరము అయిపోయినప్పుడు యేసయ్య గుండె కొట్టుకుంటూ ఉంటుందంట. ఒక వ్యక్తి ఉన్నట్టుండి మనకు పెద్దవారికి 72 పర్యాయాలు గుండె కొట్టుకునేది, ఇక ఎక్కువ వేగంగా కొట్టుకుంటే ఇక్కడ ఏదో ప్రాబ్లం జరుగుతుందని అర్థం. పెద్దవారికి వైద్యులు గమనిస్తారు దాన్ని. ఎందుకు ఈయన గుండె కొట్టుతుంది అంటే, నా పిల్లలు ఇంకా ప్రార్థన పరులు కాలేదే అని అంటాడు ఆయన. ప్రార్థన పరులు కాలేదని ఆయన దుఃఖపడతాడండి. ఈయన ప్రార్థన ఎటువంటిదనగా, ఈ ఎదురు తిరిగి పిల్లల కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి చివరికి ఆయన అంటాడు, వారు నశించకుండా ఉండి సజావుగా జీవించాలని కోరుకున్నాడు. ఈయనది జాలిగల హృదయము, ఈ యొక్క ఇర్మియా గారిది. ఇక్కడ మాట్లాడుచు ఆయన అంటున్నాడు చూడండి 20వ వచనంలో, కోతకాలము గతించింది, సమ్మర్ కాలము గ్రీష్మకాలం కూడా జరిగిపోయింది, మనము రక్షణ నొందకయే ఉన్నాము. కాలాలు, బాల్యము గడిచిపోయింది, యవనము గడిచిపోయింది, వృద్ధాప్యములోనికి వచ్చాము. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. అక్కడ 2 కాలాల గురించి చెప్పారు, నేను 4 కాలాల గురించి మీకు చెప్పాను. కోతకాలం కూడా అయిపోయింది. పంట వేసిన తర్వాత చేతికి వచ్చినప్పుడు దాన్ని కోతకాలం అంటారు. మరలా ఎండాకాలం కూడా అయిపోయింది, చలికాలం కూడా అయిపోయింది, అన్ని కాలాలు అయిపోతున్నాయి. ఎన్ని పండగలను మనం చవి చూసామో, ఎన్ని క్రిస్మస్ పండుగలు చేశాము, ఎన్ని ఈస్టర్ పండుగలు చేశాము, ఎన్ని పర్యాయాలు 31వ తారీఖున మనము వాగ్దానాలు చేసుకున్నాము. అయినను ఈ మనిషి ఎలా ఉండడంట, అయ్యో మనం రక్షణ పొందలేకపోతున్నామే. యేసు అనే పదానికి అర్థం ఏంటి అనగా రక్షకుని పొందలేకపోతున్నామే. బాధ చూడండి, ఆయనకి ఎట్లా ఆక్రందన ఉందో, ఆవేశం ఉందో, ఎంత దుఃఖం ఉందో. నేను అందరిని గురించి మాట్లాడట్లేదు. మీలో ఎవరైనా ఇట్టి స్థితిలో ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని బాగు చేయడానికి పిలిచాడు. దేవుడు మిమ్మల్ని ఆదరించడానికి పిలుస్తున్నాడు. నా గుండె కొట్టుకునుచున్నది అంటున్నాడు. అందువలన మనం ఎప్పుడైతే కఠినంగా ఉంటామో 21వ వచనంలో, నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను. యేసుప్రభు వారి యొక్క మనస్సు ఎలాంటిదో ఇర్మియా గారి యొక్క మనసు కూడా అలాగనే ఉంది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అనేటువంటి శాసనము ఇక్కడ ఉంది. ఎవరు ఎట్లా పోతే ఏం పర్వాలేదు, దునియాకు బహాడ్ మే జానదో, మే ఔర్ మేరా బీబీ బచ్చా అచ్చారానో సే ఓ ఉత్నా హీ కాపీ హే అని అనుకుంటున్నామా? ఎవరు ఎట్లా పోయినా కానీ నేను నా భార్య పిల్లలు బాగుంటే అంతే చాలు అనుకుంటే అది పక్కా అపవాది యొక్క ప్రణాళిక నీలో పెట్టాడు. అయ్యో వారు బాగలేరు ప్రభువా, తండ్రి
తండ్రి వారి కుటుంబం వల్ల అలా జరిగిందా ప్రభువా, వారిని కాపాడు నైనా. ఆ సహోదరికి బాగలేదంట ప్రభువా, ఆ బిడ్డను ధైర్యపరచు ప్రభువా. ఆ కుటుంబంలో కష్టాలున్నాయి ప్రభువా, ఆ కష్టాలను కడతీర్చండి అని చెప్పిన మనసు కలిగిన వారే, ఆ తలంపు వచ్చిన వారే యేసయ్యకున్నటువంటి గుణములో, యేసయ్యకున్నటువంటి మనసులో నీవు ఉంటావు. అలా కాకపోతే దేవుని పిల్లారా, ఈ మాటలు అంటాడు, నా జనులు వేదన బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది అంటాడు. అయ్యో వీళ్ళు ఇప్పుడే అలాగనే మరణించిపోతే, మారు మనసు రక్షణ లేకుండా మరణించిపోతే యుగ యుగములు వీరు నరకములో కాలుతారు కదా. ఇది మనం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఎంతమంది సహోదర సహోదరులు ఏడుస్తూ ఉన్నారు. పశ్చాత్తాపము కలిగినప్పుడు నీకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది మారు మనకు సాదృశ్యం అంట. ఒకసారి ఒక మైదానంలో నేను ఏడుస్తున్నాను. నా ప్రక్కనున్న వాళ్ళు సంతోషిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఆ ఇసుకలో నేను ఆ దైవజనుడు వాక్యం చెప్తుంటే ఓ అని ఏడుస్తున్నాను. ఏంటి ప్రభాకర్ ఏడుస్తున్నాడని నవ్వుతున్నారు. కానీ వారు నన్ను ఎగతాళి చేసింది కూడా మంచిదే, నేను ఏడిచింది కూడా మంచిదే. ఆ దినం నేను ఆడకపోతే మీకంటే ఒక అడుగు పైన నేను నిలబడలేకపోయిందును. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటలకు నువ్వు ఏడుస్తావో, ఇదిగో ఈయన ఏడుస్తున్నాడు, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది అంటాడు. అయ్యో వీరు నరకానికి వెళ్తారా ప్రభువా, తండ్రి వీరిని రక్షించమని, వీరిని కాపాడమని, వీరిని స్వస్థపరచునైనా అని బాధపడుచున్నాడు ఇర్మియా భక్తుడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, విలాప ప్రార్థన, ఏడ్చి ప్రార్థన, దుఃఖ ప్రార్థన చేసేవాడు. గెస్సమనే చోటుకు యేసు ప్రభువారు వెళ్ళినప్పుడు, ఆయన ఏడుస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువులుగా మార్చబడ్డాయి. ఈ ప్రార్థన యేసు ప్రభువారు తర్వాత చేశాడేమో కానీ అంతకంటే ముందు ఇర్మియా ప్రార్థన చేశాడే. యూదా ప్రజలను గురించి, ఇశ్రాయేలు ప్రజలను గురించి ఆయనకున్నటువంటి భారము బాధ్యత ఏంటి అనుకున్నారు దేవుని బిడ్డలారా. దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు స్వామి, ఈ కార్యం నేను చేయలేకపోతున్నానని నీకు ఆ చిన్న మనసు కనుక నీకు వస్తే, ఇర్మియా కొరకు దేవుడు ఒక పుటను పెట్టాడు కదా ఈ గ్రంథములో, నీకు కూడా ఒక పేజీ ప్రభు వర్ణిస్తాడు జీవ గ్రంథంలో. ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజులకు చెప్పినప్పుడు, ఆ రాజులందరూ ఏం చేశారో తెలుసా? వీరు చెప్తున్నటువంటి ఈ గ్రంథాన్ని కత్తితో కోసి కుంపట్లో వేసి పేపర్లన్నీ కూడా అగ్గిపెట్టి తగలబెట్టారండి. తగలబెడితే దేవుని బిడ్డలారా అన్నీ కూడా అగ్గికి ఆహుతైపోయినాయి. మీరు ఇర్మియా గ్రంథం అంతా చదువుతున్నప్పుడు. అయితే ఈయన దగ్గర లేఖికుడు అనగా రాసేవాడు, కలం పట్టుకొని రాసే వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు బారూక్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. పేపర్లన్నీ చినిగిపోయాయి, కాలిపోయాయి, బూడిదైపోయాయి. మరలా ఇర్మియా అతన్ని పిలిచి, మరలా నువ్వు రాస్తావా అని అంటే ఆయన మరలా రాశాడు. కాలిపోయినప్పుడు ఎన్ని పేజీలు రాశాడో, కాలిపోయిన తర్వాత అంతకంటే ఎక్కువ రాశాడు ఈయన. హల్లెలూయా. దేవుడు గొప్పవాడండి. ఆ మాట నేను మీకు తెలపాలని ఇష్టపడుతూ ఉంటాను. దేవుడు రండి. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము ఆఖరు వచనం చదవండి. 36వ అధ్యాయం ఆఖరు వచనం చదవండి. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖకుడు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా, అతడు ఇర్మియా నోటి మాటలు బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నీ రాసెను. మరియు ఆ మాటలు కాక అట్టివి అనేకములు అతడు వాటిలో రాసెను. మీరు పై వచనాలలో అనగా 22వ వచనం నుంచి 26 వచనం వరకు మీరు చూస్తే కుంపట్లో వేసి అగ్ని పెట్టాడు ఈ రాజు. నేను మీకు ఎప్పుడు చదువుకున్న వాళ్ళకి ఏం చెప్తానంటే, అమ్మ, సోదరి, తమ్ముడు, చెల్లి, అక్క,
ఒక ఆది కాండము నువ్వు అంత కంఠోపాఠం చేయి, లేవి కాండము నువ్వు కంఠోపాఠం చేయి, నిర్గమకాండము నువ్వు కంఠోపాఠం చేయి, ద్వితీయోపదేశ కాండము నువ్వు కంఠోపాఠం చేయి, కీర్తనలు ఒకరు కంఠోపాఠం చేయండి, ఆ సామెతలు మరొకరు కంఠోపాఠం చేయండి. ఈ బైబుల్ అంతా కూడా అచ్చువేటుకు బంద్ చేసినా కాల్చివేసినా నిన్ను పిలిస్తే నువ్వు ఆది కాండము రాయగలవా లేదా, ప్రకటన గ్రంథమును రాయగలవా లేదా? అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. రాజు కాల్చివేసి బూడిద చేశాడు. విలియం కేరీ కూడా బైబిల్ రాసేటప్పుడు జరిగిన విషయం అదే. విలియం కేరీ రాసిన బైబిలు తగలబడింది. ఆయన పనిచేస్తున్న కంపెనీలో తగలబడితే పేపర్లన్నీ కూడా అక్కడ ఆ దినాలలో ఆ తోలు, ఆ జంతువుల తోలుతో రాసిన విషయాలు, పేపరైజ్ అయినటువంటి ఆ జమ్ముతో రాసినటువంటి అవన్నీ కూడా కాలిపోతే అయ్యో అయ్యో కాలిపోయాయా. ఉన్నట్టుండి పెద్ద కుమారుడు చచ్చిపోయాడు. ఆ పెద్ద కుమారుని పాతి పెట్టడానికి మీలాంటి వారు ఎవరు కూడా రాలేకపోయారు. చివరికి ఆ తండ్రి విలియం కేరీ గడపారా చలికిపారా ఒక భుజం మీద చచ్చిపోయిన కుమారుని మన ఒక భుజం మీద పట్టుకొని అతడే వెళ్ళాడు. అతడే బరియల్ గ్రౌండ్కి వెళ్ళాడు, సమాధి దొడ్డికి వెళ్ళాడు, శవాన్ని అక్కడ పెట్టాడు, గడపారతో తవ్వాడు, పారత మట్టి తీసివేశాడు. ఈ ప్రపంచం కొరకు యేసయ్య నన్ను ఎక్కడి నుంచో తీసుకొని వచ్చాడు. గ్రంథం అంతా కాలిపోయింది. చివరికి పెద్ద కుమారుడు చచ్చిపోయాడు. తన భార్య కూడా అనారోగ్యంగా ఉంది. పాతి పెట్టడానికి రాని కఠినమైన జనం ఆ దినం కూడా ఉన్నారు. ఆనాడు మీకు కూడా వచ్చిందేమో. అందుకే ఎవరైనా పోతే పోయినలే. ఎందుకైనా యేసయ్య నిన్ను నన్ను రక్షించింది. అయితే ఎవరో ఒక్కరు లేఖికులు ఉన్నారు, బారికులు అంటువారు. ఒక్కరంటున్నాడు, నాన్న కమియర్ రండి, అవన్నీ రాజు కుంపట్లేసి అగ్గిపెట్టారా బాబు, మీరు ఇంటికి పోయి చదవండి. నేను చెప్పిన మాటలు ఉన్నాయి లేవు, నాకు చెప్పండి మీరు. అప్పుడు అంటాడు లేఖికుడు, జ్ఞానం రాస్తే జ్ఞానం ఎక్కువ ఉంటుందండి. కలెక్టర్ గారు ఏదైనా చెప్తే, ఈ దినంలో కంప్యూటర్ వచ్చింది మంచిదే, కానీ తప్పకుండా పేపర్ పెన్ తీసుకొని కలెక్టర్ గారు రాస్తారు. అందుకే వాళ్ళు కలెక్టర్ అంటారు. నీకు పెన్ను పట్టుకోవడానికి ఈ దినంలో శాత కావట్లేదు, అసలు వణికిపోతుంటుంది నీ చెయ్యి. కంప్యూటర్కి అలవాటు పడి అందుకే నీకు జ్ఞాపకం తక్కువ అయిపోయింది. అంత కొడితే జ్ఞాపకం వచ్చి ఒకసారి అదేమన్నా అగ్గిపడిపోతే ఏం చేస్తావు నువ్వు? అందుకే ఒక మాన్యువల్ నువ్వు రెడీ చేసుకో. మీరు నమ్మండి ఈ మాట చెప్తుంటే నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది ఆ మాట. నేను 25 సంవత్సరాల నుంచి పత్రిక రాస్తుంటే ఉన్నట్టుండి కంప్యూటర్లో వైరస్ వచ్చి అన్నీ వెళ్ళిపోయినాయి. ఒక్క మ్యాటర్ కూడా లేదు. నేను కంప్యూటర్ మనిషి దగ్గరికి వెళ్ళాను, రమణ మాట వస్తుంటాడు. ఏం రమణ ఎట్లా చేసి ఉంటే, ఏం చేయాలి సార్, అంత పోయింది సార్, మరి దాన్ని తీసుకురాప్ప, మరలా నాకు కావాలంటే ఇది చేయాలంటే 10 లక్షల రూపాయలు కావాలన్నాడు. అమ్మ 10 లక్షలా? అయితే నాకు ఒక అలవాటు ఉంది, నేను పుస్తకాల్లో మొదట రాస్తాను. ఆ పుస్తకాలన్నీ ఎత్తిపెట్టాను. ఒక సహోదరి మన చర్చిలో స్వరూపరాయణ దగ్గర, అమ్మాయిని ఇక్కడ బుక్కులు ఉన్నాయన్నాను. ఆమె అన్ని పుస్తకాలు ఎత్తిపెట్టింది. నేను వాటిని చూసి సంతోషపడ్డాను. నా పుస్తకాలు మాన్యువల్ రాశాను. నేను ఆ దినాల్లో రాసిన మాటలన్నీ ఈ దినం నేను చదువుతుంటే, ఈ మాటలు నేనే రాశానా? అద్భుతమైన మాటలు. అవి పోయినా పర్వాలేదు, కానీ ఈ గుండెలో, ఈ దేవుని గుడిలో ఆ మాటలు కనుక నువ్వు బై హార్ట్ చేస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును నువ్వు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానిస్తే, అట్టివాడు నీటి కాలువల ఓరన నాటబడింది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. చప్పులు కూడా తెలుసుదామా? సఫలమగును. నీ గుండెకాయ తీస్తే ఇటువంటి మాటలు రావాలంట. ఈ బ్రెయిన్లో, ఈ దేహంలో ఉన్న నరాలన్నీ కూడా జోడించి పెడితే, మన బళ్ళారి పట్టణం కాదు దేశమంతా చుట్టిన కానీ అంత నరాలు ఉన్నాయంట ఈ దేహంలో. అది మనకు తెలియదు. ఆ చదవటానికే ఈ డాక్టర్లు 10 సంవత్సరాలు చదివి నీ గురించి తెలుసుకుంటున్నారు. వాళ్ళని కూడా దాడి చేస్తున్నారు ఈ యొక్క కఠినమైనటువంటి మనుషులు, ఏమి తెలియని వాళ్ళు,
కొందరు వెళ్ళేది లీడర్స్ అంట, ఆడికి పోయేది మా పేషెంట్ను నువ్వు చూలేదని డాక్టర్ మీద దాడి చేసేది. ఎంత కఠినమైన వారండి. నేను ఆ లీడర్ను, నేను దానికి ప్రెసిడెంట్ను. నువ్వు ప్రెసిడెంట్ అయితే అక్కడ బాబు ఒక రోగిని పరిశీలించాలంటే వైద్యుడు చదువుకొని ఇచ్చాడు, దీని గురించి నీకు తెలియదు కదా, నాకు తెలియదు కదా. ఇందుకేనా 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 యేసయ్య నిన్ను రక్షించినది, ఇందుకేనా సిలువలో బలి అయినది. ఇందుకేనా యేసయ్య? ఇర్మియా భక్తుడు ఎంత ఏడ్చింటాడు కదా, నా గుండె కొట్టుకొనిచున్నది, నాకు దుఃఖము నాకు దుఃఖము నాకు ఏడుపు. ఆ ప్రవచనము యేసు ప్రభులో నెరవేర్చుతున్నది. ఈయన ఏడ్చి 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 చివరికి ఆయన రాళ్లతో కొట్టి చంపారంట. ఇందుకేనా 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 యేసయ్య కొరకు ప్రాణం పెట్టి రక్తం గడిచాడు. సిలువలో బలి అయినది, క్రీస్తు ప్రేమను ఎరుగని ఈ బ్రతుకులు ఎందుకో, క్రీస్తు ప్రేమను ఎరుగని ఈ బ్రతుకులు ఎందుకో, క్రీస్తు ప్రేమను చాటని ఈ క్రైస్తవ్యము ఎందుకో. ఇందుకేనా తమ్ముడు చెల్లి? ఏం సంపాదిస్తావు, ఏం ఎత్తుకొని పోతావు? నన్ను అడిగాడు ఒక ఆయన. నేను ఆరంభంలో సేవకు వచ్చినప్పుడు ఈయన ఏదో సేవ చేస్తాడంట అన్నాడు. ఈయన ఏదో సేవ చేస్తాడంట. ఏదో సేవ చేయలేదు కానీ యేసయ్య సేవ చేశాను. ఆ దినం నన్ను ఎగతాళి చేసిన వారు, నేను వాక్యం చెప్తుంటే ఆ దినం ఇతన్ని ఎగతాళి చేశాను. ఈ దినం గొప్ప గొప్ప సేవకులు ఆడ బుగ్గ మీద నోటి మీద ఏలేసుకొని వింటుంటే ఆ దినం ఇతను నేను ఎగతాళి చేశాను. యేసయ్య నేను ప్రేమించాడు. ఇరిమియాని ఎగతాళి చేశారు, రాళ్లతో కొట్టి చంపేశారు. కానీ ఇరిమియా చేసిన ప్రార్థన ఈ దినం సజీవంగా ఉంది. రండి, కొన్ని మాటలు నేను మీకు తెలిపి అక్కడ ఇరిమియా గ్రంథం రండి. ఇరిమియా గ్రంథం రండి. అమ్మ ఇప్పుడు చదవండి. ఆఖరి వచ్చిన 8వ అధ్యాయం ఆఖరి వచ్చిన 22 వచ్చిన చదవండి. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ డాక్టర్ లేడా, నా జనులకు ఎందుకు స్వస్థత కలగబోచున్నది? ప్రశ్న. అబ్బా ఎన్ని ప్రశ్నలు వేసావయ్యా! 22వ వచనంలో 3 ప్రశ్నలు వేశాడు. గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగబోచున్నది? ప్రశ్న. 3 ప్రశ్నలు వేశాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు ఏం జవాబు చెప్తారో నేను వినాలని ఆశపడుతున్నాను. అసలు నీకు జవాబు చెప్పాలంటే దీని గురించి తెలిసి ఉంటే కదా చెప్పేది. అన్నాడు ఆయన, గిలాదు ఎవరయ్యా ఈ గిలాదు అంటే, యోసేపు కుమారుడు గిలాదు, యోసేపు మనమడు. యోసేపుకు 2 కుమారులు, మనస్సే ఎఫ్రాయిము. ఈయన ఎవరు అనగా యోసేపుకు పెద్ద కుమారుడు మనస్సెనగా మారు మనసు. మనస్సె కుమారుడు మాకీరు కుమారుడు గిలాదు. మాకీరు కుమారుడు ఎవరండి? గిలాదు అంటే కరుకైన వాడు అనగా స్ట్రాంగ్ కలిగిన వాడు. దీని అర్థం ఏంటంటనగా ఆరంభ దినాల్లో మీ విశ్వాసం ఎలా ఉందంటే కరుకుగా ఉన్నది. చెప్పండి, కరుకుగా ఉన్నది. వరి వేసిన వారికి, పంట వేసిన వారికి కరుకు ఎప్పుడు వస్తుందంటే పంట పొట్టకు వస్తుంది. ఒక స్త్రీ గర్భం ఎలా ధరించినప్పుడు అలా ఉంటుందో ఆ లోపల పొట్టలో గింజలు ఉంటాయి. ఆ ఆకులను అలా పట్టుకుంటే మనం కోసేస్తుందేమో అనిపిస్తుంది. అందుకే ఆకురాయి ఉంటుంది కదా, ఎటువంటి ముద్దుబారిదని కానీ దాన్ని అలా షార్ప్ చేస్తే అవుతుంది. కరుకైన వాడంటే గిలాదు.
యోసేపు మనమడు, ముని మనమడు, మాకీరు వీరి తండ్రి. ఈ గిలాదు ఎక్కడ ఉంది అనగా, ఈ గిలాదు ఎలాంటిది అనగా స్ట్రాంగ్, చాలా గట్టివాడు. ఆ దినాలలో పాలిస్తీనా దేశంలో కొన్ని దేశాలు కూడా ఉన్నాయండి, గిలాదు దేశాలు ఉన్నాయి. పేర్లు పెట్టుకున్నారు కొందరు ఈ మాటలు. ఈ గిలాదు అంటే అర్థం ఏంటనగా నేను చెప్పాను మీకు, కరుకైన వాడు, రాకార్, స్ట్రాంగ్. గిలాదులో గుగ్గిలము లేదా, గుగ్గిలం అంటే మందు, టాబ్లెట్, ఏమిటి సిరప్, ఏదైనా బామ్ ఐటమ్ అన్నట్టు. మీరు జండు బామ్ అంటారు కదా, ఎందుకు పూసుకుంటారు జండు బామ్? చెప్పరు, ఏం చెప్పరు? మీ బ్యాగులు జాగిన జండు బామ్ లేదా? లేదు చెప్పండి. గిలాదులో గుగ్గిలము లేదా, మందు లేదా, ఔషధము లేదా, అక్కడ మందులు తయారు చేస్తారంట. ఆ తర్వాత ఇది ఎటువంటిదనగా, ఆ గిలాదులో పండే పంటలు కొన్నిటి వలన, కొన్ని ఆకుల ద్వారా, కొన్ని దాని ద్వారా ఔషధాలు తయారు చేస్తారంట దేవుని బిడ్డలారా. అయితే ఆ దినాలలో గిలాదు బాగా ఉన్నది, మందులు తయారు చేసే పట్టణముగా ఉన్నది. అక్కడ మందులు తయారయ్యి అది ఎక్స్పోర్ట్ అయిపోయి అనేక దేశాలకు వెళ్ళిపోయినప్పుడు రోగముగా ఉన్నవారు వైద్యుల యొక్క సలహా మేరకు, వైద్యుల సలహాదారు మేరకు ఇచ్చినప్పుడు వారు బాగుపడతారంట. అయితే ఈ గిలాదు పట్టణ పరిస్థితి ఎట్లయిపోయింది అనగా పాపాత్ముల సొమ్ము అయిపోయిందంట. ఏమైపోయిందంట? పాపాత్ముల అడుగులు అక్కడ కనపడుతున్నాయంట. పాపాత్ముల అడుగులు అక్కడ కనపడుతున్నాయంట. మీరు ఈ గ్రంథమంతా మీరు చదివినప్పుడు అక్కడ వీళ్ళంతా దీంట్లో కలిసిపోయారంట. యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు, యోసేపు పిల్లలందరూ కూడా పాపులలో కలిసిపోయారంట. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8-9 వచనాలు. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. ఓదిరి చాప్టర్ 7 verse 8 and 9. ఇశ్రాయేలు వారు తినివేయబడుదురు. అమ్మా, తినివేయబడుదురు. ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారై, ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారై అన్యజనులలో ఉందురు. అడవి గార్ధబోము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు వారు అష్షూరీయుల యొద్దకు పోయిరి. చూడండి, ఇక్కడ మనం చదువుతుంటున్నాం 7వ అధ్యాయము 7-8 వచనాలు కదా అని చదువుకున్నది. అమ్మా, హోషేయ గ్రంథము ఏం చెప్పాను నేను మీకు? నేను చదువుతున్నాను చూడండి. పొయ్యి కాలునట్లు 7వ వచనం. పొయ్యి కాలునట్లు వారందరూ బహు మంట మండి తమ న్యాయాధిపతులను మృంగివేయుదురు. వారి రాజులందరూ కూలి వారి నన్ను స్మరించుకొనక లేదు. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయని అప్పము వంటి వాడు ఆయను. అన్యులు అతని బలము మింగివేసినను అది అతనికి తెలియకపోయెను. ప్రిలారా, ఎఫ్రాయిం అంటే ఫలభరితము. వీరి సంతానం ఇప్పుడు ఏమైపోయింది? తండ్రి ఎటువంటి వాడు? కరుకు లాంటి వాడు అనగా యోసేపు. ఆరంభ దినాల వాళ్ళు ఎలా ఉన్నారు? బలంగా ఉన్నారు, శక్తిగా ఉన్నారు, ఒక మందులు తయారు చేసే దేశంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఏమైపోయినగా తిప్పివేయబడని అప్పము లాంటి వారయ్యారు. ఈ దినాల్లో చాలామంది బిడ్డలు ఆరంభ దినాల్లో చాలా కరుగ్గా ఉండేవారు, అనగా గట్టిగా ఉండేవారు, స్ట్రాంగ్గా ఉండేవారు, బైబిల్ చదివేవారు, ప్రార్థన చేసేవారు, క్రమాన్ని పాటించేవారు, డిసిప్లిన్గా ఉండేవారు, పరిశుద్ధతను కాపాడుకునేవారు. ఇప్పుడు వీరిలో కలిసిపోయారంట. అందరూ ఏం కలిసిపోయారంట? కలిసిపోయారు. అందరూ అన్యులతో కలిసిపోయారంట. కలిసిపోయి ఏం చేశారు? దేవునికి అయిష్టమైన కార్యములు చేస్తూ దేవునికి దూరమైపోయారు. మీలో ఇలాంటి వారు కనుక ఉన్నట్లయితే, ఇరిమియా కంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ కొరకు గెత్సెమనే తోటలో ఆ రోజు ఏడ్చాడు. ఈరోజు పరలోక రాజ్యములో కూడా ఏడుస్తూ దినమెల్లా నా చేతులు మీ కొరకు చాపుచున్నాను అన్నాడు లేదా? దినమెల్లా నా చేతులు మీకు చాపుచున్నాను, ఇప్పుడైనా మీరు నా యొద్దకు మరలు రండి. గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? ఎందుకు లేడండి? వైద్యుడు ఉన్నాడండి, పరమ వైద్యుడు ఉన్నాడండి.
ఈ లోక వైద్యులను దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. అనాది కాలములోనే, ఆది కాండములోనే దేవుడు యోసేపు ఎముకలను వైద్యులతోనే దాన్ని తయారు చేసి, అనగా ఎముకలు ఒక ప్రదేశం నుండి మరొక స్థలానికి వెళ్ళటానికి, అది చెడిపోకుంటానికి వైద్యులు ఏ విధంగా సలహా ఇచ్చారో అలాగనే చేశాడు. ఇశ్రాయేలు యొక్క దేహాన్ని కూడా అలాగనే చేశారు. ఆది కాండములోని ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అందుకన్నాడు, మీకు ఎందుకు స్వస్థత పడకుండా ఉన్నారు మీరు అని ప్రశ్న వేశాడు. మీరు ఏమైనా నాకు చెప్పాలనుకున్నారా? మీరు స్వస్థత ఎందుకు పడట్లేదంటే దానికి జవాబు కూడా రాశాడు యేసయ్య. ప్రశ్న వేసిన దేవుడు జవాబు కూడా ఇస్తాడా లేదా? ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ఆయన ప్రశ్నకు జవాబు చేయాలంటే మనం గ్రంథం బాగా చదవాలి. రండి, యెషయా గ్రంథం, ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 58 బాగా చూడండి. నేను చదువుతున్నాను, వినండి. మీరందరు తీసిన తర్వాత ఒక చెయ్యి ఎట్లా ఎత్తండి, హల్లెలూయా చెప్పండి. తీసిన వాళ్ళు మళ్ళా తీశారా? చదువుతున్నాను, బాగా ఆలకించండి. 58వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను. నీ ఆహారము ఆకలికి వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పివేయకునుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే గదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్కవలే ఉండును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా నామము, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి ఉండును. అప్పుడు నీవు పిలవగా యెహోవా నీకు ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అనును. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డవాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దాన్ని ఆకలికి వానికి ఇచ్చి, శ్రమపడిన వాడిని తృప్తిపరిచినట్లా చీకట్లో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును, నీ ఎముకలు ఆయన బలపరచును. హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? అక్కడ ప్రశ్నలు వేసాడు, ఇక్కడ ఏమిచ్చాడండి? జవాబులు ఇచ్చాడు. మీరు ఇంటి పోయి మరలా చదువుకోండి, మీరు మరలా రండి. మీరు ఇప్పుడు అదే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18-19 వచనాలు. నేను వారి ప్రవర్తనను చూచి తిని. అబ్బా, ఎప్పుడు? ఈ 58వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చూస్తాడంట మనలను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని చూసి వారిని స్వస్థపరుచుదును, వారిని విడిపించుదును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తుకును సమాధానమును చెప్పి నేనే వారిని స్వస్థపరుచును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చప్పలు కూడా దేవుని చూద్దామా? బైబిల్ ఉందా? నేను మా ఇంట్లో మాట చెప్పానా? మీ బైబిల్ ఉన్నది చెప్పానా? అయ్యా, మీ బైబిల్ చెప్పానా? ఇప్పుడు యేసయ్య దగ్గర మీరు గోజారాడండి. నాయన కమ్, ఇప్పుడు యేసయ్య దగ్గర మీరు గోజారాడండి. ప్రభువా, ఇర్మియా వాక్యము చెప్తే ఆ గ్రంథాన్ని అక్కడ ఉన్నటువంటి రాజు ఏం చేశాడు? చింపి, కత్తి తీసుకొని చింపి కుంపట్లు వేసి అగ్గిపెట్టి బూర్తి చేశాడట. అదే నారు ఇప్పుడు కూడా ఉంది. ఈ బైబిల్ను చింపేయ. ఒక ఆయన అంటాడు, ఎందుకు వచ్చావోయ్ మా ఊరికి? ఇది మా ఊరు. ఆయన ముసలాయన అంటాడు, రే ఇది నీ ఊరైతే నేను భారతీయ పౌరుడను, నేను ఊరిలో పోతున్నాను. అతడు ఏం చేశాడు? సైకిల్ మీద యేసుప్రభు వారు పాట పెట్టుకొని పోతున్నాడు. తప్ప? నువ్వు పాట పెట్టుకోలేదా? నువ్వు సినిమా పాట పెట్టుకోలేదా? లేదా ఇంకోటి పెట్టుకోలేదా? ఈ నారు ఎక్కడిదో తెలుసు, అక్కడిది ఇది. నేను కూడా భారతీయుడను, నేను భారతీయ సైనికుడను, నువ్వు భారతీయ పౌరుడవు. నీవు ఆ దినము రాజు ఏం చేశాడు? ఈ గ్రంథాన్ని చింపి అగ్గిపెట్టి బూడిద చేస్తే ఇర్మియా అంటాడు, డస్ నాట్ మ్యాటర్. ఈ మాటలన్నీ నేను కంఠోపాఠము చేశాను, బై హార్ట్ చేశాను. చప్పలు కొడదామా? బై హార్ట్ చేశాను. మీకు ఏ ఛానల్లో ఏముందో బాగా తెలుసండి.
ఏ ఛానల్లో ఏమొస్తుందో మీకు బాగా తెలుసు. నాకు మాత్రం రాదు. హల్లెలూయా. నాకు మాత్రం రాదు. నాకు వస్తే ఇంత ఘనంగా నేను మీకు చెప్పను. మీకు ఎక్కడ దొరుకుతుందో, ఏ ఆఫీసులో ఏం దొరుకుతుందో మీకు తెలుసండి? నాకు తెలియదండి. నాకు ఒక్కటే ఆఫీస్ తెలుసు, మారని ఆఫీస్, మాట తప్పని ఆఫీస్, స్వస్థపరిచే ఆఫీస్, పరమ వైద్యుడుగున్న ఆఫీస్. నిన్ను దేవుడు స్వస్థపరిచే దేవుడు నీ దగ్గరికి వచ్చాడు, నిన్ను బాగు చేయటకు వచ్చాడు. నా ప్రజలను నేను చూశాను అంటాడు. అన్నాడా లేదా? నా ప్రజలను చూశాను, వారి క్రియలను నేను చూశాను, వారికి నేను స్వస్థత ఇచ్చాను. ఆ రాజు కుంపట్లో దాన్ని వేసి కాల్చివేస్తే లేఖకుని పిలిచాడు, రైటర్ని పిలిచాడు. రాస్తావా అంటే రాస్తానన్నాడు. ఏం రాశా అంటే కాలిపోయినప్పుడున్న గ్రంథము కంటే ఎక్కువ రాశాడు ఆయన. అక్కడ ఉంది కదా ఆఖరి వచనంలో, ఎక్కువ రాశాడు. ఇప్పుడు నిన్ను పిలిస్తే మనం బైబిల్ స్టడీ పెట్టుకుంటుంటాం అప్పుడప్పుడు. ఒక సహోదరి, నాకు తెలిసి పేరు చెప్పకూడదు, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అన్ని వచనాలు రాస్తారు. దేవునికి స్తోత్రాలు. దేవుడి మీద దించును గాక. ఎంత దేవుడు గొప్పవాడండి. ఈ గ్రంథాన్ని నువ్వు పఠించు, దేవుడిని జీవితంలో ఏదో ఒక అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఇరిమియా చచ్చిపోయాడు, రాళ్ళతో కొట్టబడి చచ్చిపోయాడు. ఇరిమియా లాంటి గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను బాగు చేయటానికి వచ్చాడు ఆయన. ఎస్, దేవా స్తోత్రాలు చెల్లిస్తాం. ఎస్, దేవుని గణపరుస్తాం, దేవుని స్తుతిస్తాం. తండ్రి, నన్ను బాగు చేయటానికి నువ్వు వచ్చావానికి స్తోత్రాలు. నా క్రియలు ఎరిగిన దేవుడు తండ్రి. ఎఫ్రాయిము ఎవరు, మనస్సే ఎవరు, మాకీరు ఎవరు, గిలాదు ఎవరు? వీరందరూ ఇశ్రాయేలు యొక్క ముని మనమల్లే కదా. ఆ దినాల్లో వాళ్ళు బాగున్నారు, కానీ ఇప్పుడు వీరందరూ అన్యుల్లో కలిసిపోయారు. వీరు వాడయ్యాడు, వాడు వీడయ్యాడు. గుర్తుపట్టడానికి అసలు అర్థం కావటం లేదు. ఎంత సమయమైన వారికి ఇస్తున్నాడు, కానీ అసలు ఆయనకు సమయం, గాలి నీరు వెలుతురిచిన దేవునికి సమయం ఇవ్వకుండా పోతున్నావా? అందుకే గిలాదులో గుగ్గిలమనగా మందు లేదా, అక్కడ ఏ వైద్యుడు లేదా? నిన్ను స్వస్థపరిచేవారు ఏమైపోయారు? కాస్త నువ్వు చెప్పమంటే యెషయా భక్తుడు ముందే మాట చెప్పాను, సమకాలికులు వీరు. ఆయన అంటాడు, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 7-8 వచనాలు అంటాడు, స్వస్థత నీకు శీఘ్రముగా లభించునుగాక. ఎస్, దేవా స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, పరిశుద్ధుల స్తోత్రం. కోటయు ఆరాధనా నీకే, నా దాగు చోటు నేనుండు స్థలము ఆరాధనా నీకే. అయ్యా, నా దాగు చోటు నేనుండు స్థలము ఆరాధనా నీకే. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಆರಾಧನಾ ಗಣಪತಿ ಆರಾಧನಾ తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా 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 తండ్రి దేవా నీకేనయ్యా రాజా నీ నివాసములో రాత్రి పగలు ధ్యానించెదను. అందరము నేను వారి ప్రవర్తనలు చూసి తిని వారిని స్వస్థపరచుదును, వారిని విడిపించుదును,
వారిలో దుఃఖించు వారిని ఓదారుస్తాను. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులను సమీపస్తులుగా చేస్తాను, సమాధాన పరుస్తాను. నేనే వారిని స్వస్థపరచగలను యేసయ్యా. నీ ఆధ్యాత్మిక స్వస్థత మరచెదను. రాజాని నివాసములో రాత్రి పగలు ధ్యానించెదను. యేసు రాజాని నివాసములో. ఆయన గొప్ప దేవుడు. రాత్రి పగలు ధ్యానించెదను. అవసరమైన వారికి, దిక్కులేని వారికి, వస్త్రహీనునికి, నీవు దిక్కుమాలిన వారికి, ఆకలిని వారికి ఆహారం పెడితే యేసయ్య స్వస్థత నీకు శీఘ్రముగా నాడు. యేసయ్య ఉన్నతుడా, మహోన్నతుడా. అలసిపోయారా బిడ్డలారా? చెల్లి అలసిపోయావా నానా? ఉన్నతుడా, మహోన్నతుడా, ఆరాధనా నీకే. ఉన్నతుడా, ఎస్. నేను వారి ప్రవర్తన చూశాను. విమోచకుడా, ఆరాధనా నీకే. స్తోత్రమయ్యా. విమోచకుడా, గలమెత్తి విమోచకుడా, విమోచకుడా, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. చోటు నా దాగు చోటు, నేనుండు స్థలము ఆరాధనా నీకే. ఎస్. నా దాగు చోటు, నేనుండు స్థలము ఆరాధనా నీకే. నా దాగు చోటు, ఆరాధనా. నేనుండు స్థలము ఆరాధనా నీకే. యెహోవా మహిమ నీ సైన్యం వెనుక భాగమున కావలి ఉండను. అప్పుడు నువ్వు పిలవగా యెహోవా ఉత్తరమిస్తాడు. తండ్రి దేవా, నీకేనయ్యా ఆరాధనా, 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 ఆరాధనా. తండ్రి దేవా, నీకేనయ్యా. మోకరిద్దాం, మోకరిద్దాం. యెహోవా నీ మహిమ, యెహోవా మహిమ నీ సైన్యపు ఎనుకటి భాగమున కావలి ఉండును. అప్పుడు నీవు పిలవగా యెహోవా నీకు ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన అంటాడు, నేను ఉన్నాను అనును. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూసి తిరస్కరించుటయు, చెడ్డదారిని చూచి మాట్లాడటయు నీవు మాని, ఆశించిన దాన్ని ఆకలిగును వానికి ఇచ్చి, శ్రమపడిన వారిని తృప్తిపరిస్తే చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఉన్నతుడా, మహోన్నతుడా, ఆరాధనా నీకే. ఇర్మియా ప్రవక్త ఏడ్చాడు, కన్నీరు విడిచాడు, చెరసాల్లో వేయబడ్డాడు. రాసిన గ్రంథాలన్నీ కుంపట్లేసి తగలబెట్టేశాడు రాజు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నీ చేతనైతే మోకరించి చేతుల పైకెత్తు యవనస్తులారా. విమోచకుడా, నీ అయిన దేవా. యవన బిడ్డలు చేతనైతే మోకరించు తమ్ముడు, చెల్లి. విమోచకుడా, బలి అయిన దేవా, ఆరాధన. నిన్ను
నన్ను స్వస్థపరిచే యెహోవా, నా బలము నా బలము నా బలము, నా కోటయు నా కోట. ఆరాధన నీ ఇంటిలో ఇలా ఆరాధన ఉండాలి ప్రతిదినము. నా బలము అయ్యా నా కోటయు స్తోత్రం. ఆరాధన నీకే. నా దాగు చోటు నీవేనయ్యా. నా దాగుచు ఇర్మియా ఎవరికి భయపడలేదు, నిన్ను దేవునికి భయపడ్డాడంతే. ఆరాధన నీకే. దాగుచు నా దాగు చోటు, నేనుండు స్థలము. ఆరాధన నా దగుచు నా దాగు చోటు, దాగుచోటు నేనుండు స్థలము ఆరాధన నీకే. నా దగుచోటు నా దగుచోటు నేనుండు స్థలము ఆరాధన నీకే. ఆయనకే ఆయనకే ఆరాధన ఆరాధన. ఆరాధన నాయన నీ ప్రజలు దర్శించావు. తండ్రి దేవా నీకేనయ్యా. నీకే నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత, నీకే సమస్త గౌరవ ప్రతిష్టలు నీకే. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరుచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించు వారిని నేను ఓదార్చుదును, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులను సమీపస్తులకును సమాధానపరిచి నేనే నేనే వారిని స్వస్థపరుచుదును అని యెహోవా సెలవు ఇచ్చుచున్నాడు. నైనా నీ మాటలు బట్టి స్తోత్రాలు. మేము ఈ దినం ఆరోగ్యంగా ఉండటానికి ప్రవక్త ఇరిమే ఎన్ని పర్యాయాలు ఏడ్చాడు కన్నీరు. చెరసాల్లో వేయబడినప్పటికీ కూడా, కాళ్ళకు బండములు వేయబడినప్పటికీ కూడా, రాసిన గ్రంథాలన్నీ కూడా కుంపట్లేసి కత్తితో చింపేసాడంట, కత్తితో కోసాడంట గ్రంథాన్ని. కుంపట్ల అగ్గి పెడితే బూడిదైపోతే సంతోషించాడట. అయితే ఇరిమి అంటుండ్రు, లేఖకుని బారకుని పిలిచాడు. నాన్న మరలా నువ్వు రాయగలవా ఇది మాటలంటే? రాస్తానయ్యా అన్నాడు. ఇప్పుడు రాశాడు ఆయన, మరలా రాశాడు. కుంపట్లో బూడిదైపోయి బొగ్గైపోయినటువంటి ఆ పేపర్ల కంటే అనేక అంశాలు ఎక్కువగా రాశాడు ఆయన. ఆ లేఖకునికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత కార్యం చేశాడు కదా. విలియం కేరీ కూడా గ్రంథాన్ని రాస్తున్నప్పుడు తగలబెట్టి కంపెనీ అంతా కాలిపోతే ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నప్పుడు, ఉన్నట్టుండి పెద్ద కుమారుడు చచ్చిపోతే సమాధి చేయటానికి ఎవరు రాలేదు. చచ్చిపోయిన శవాన్ని భుజాన్ని ఎత్తుకున్నాడు. సలికపార గడ్డపార మరొక భుజాన్ని పెట్టుకున్నాడు. సమాధి దొడ్డుకెళ్ళాడు. కొడుకు సమాధి తవ్వాడు, పాతి పెట్టాడు. మళ్ళా వచ్చాడు, మళ్ళా గ్రంథం అంతా రాశాడు. 40 భాషలు నేర్చుకున్నాడు విలియం కేరీ. ఎంత గొప్ప కార్యం చేశాడు. ఈ దినం గ్రంథం నీ చేతికి వచ్చిందంటే, త్యాగభరితులు, డబ్బు ఉన్నవారు, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, గిడియన్ సొసైటీ ఆఫ్ ఇండియా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దినం నీకు నాకు ఇచ్చారు. ఎంతమంది కాల్చి వేసిన, చింపి వేసిన ఈ గ్రంథం ఇంకా కాస్త ఎక్కువ మ్యాటర్ వస్తుంది, కానీ తక్కువ మ్యాటర్ రాదు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తున్నాడు. మిమ్మల్ని చూశాడంటే ఆయన, మనల్ని చూశాడంటే నేను వారిని చూశానన్నాడు. ఆయన మాట సత్యం. మిమ్మల్ని చూస్తున్నాడు ఆయన. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి, మీ నామానికి వందనాలు. యేసుక్రీస్తు నామములో స్తుతిస్తున్నాం. బిడ్డలు, నీ పిల్లలు స్వామి, ఆ దినము మనస్సే, మాకీరు, ఓదేవా, గిలాదు వీరందరూ కూడా యోసేపు మనమల్లే, ఇశ్రాయేలుకు ముని మనమల్లే. తండ్రులు బాగా ఉన్నారు కానీ పిల్లలు చెడిపోయారు ప్రభువా. పిల్లలు చెడిపోయారు. ఎంత ఆక్రోధన స్వామి. అయినను ప్రభువా కరుణించి
గిలాదుల గుగ్గిలము లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? బాగు చేసేవారు ఎవరు లేరా? నా జనులకు ఎందుకు స్వస్థత కలగబోతున్నదని ఏడ్చాడు. దాని జవాబు యెషయా రాశాడు, ప్రభువా ఈ బిడ్డను దర్శించి బాగు చేసి మీ యందు ఆనందించి గుంపులు గుంపులుగా నీ మందిరానికి పరిగెత్తే శక్తిని వీరికి అనుగ్రహించండి. నీరసిల్లిపోకుండా శక్తిని అనుగ్రహించండి స్వామి. నీ బలమైన ఆత్మకార్యం జరిగించు ప్రభువా. శుభములు పలుకుతూ భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను. స్వస్థత మీకు శీఘ్రముగా లభించునుగాక అని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అనుశాసం ఇక్కడ మనందరికీ యేసయ్య కృప, స్వస్థత, గిలాదుల గుగ్గిలము, పరమవైద్యుడు స్వస్థత మనకు శీఘ్రముగా లభించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనములు. హ్యావ్ ఏ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ.